సిర్పూర్టి మండల కేంద్రంలో రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి. జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ సత్యం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి ఎంపీపీ సత్యం జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం 11 గంటల నుండి నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ సత్యం మాట్లాడుతూ సిర్పూర్టి మండల కేంద్రంలోని డౌనల్ ఏరియాలో ఆర్ఎండ్బి అధికారులు వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని అన్నారు. సిర్పూర్టి సామాజిక ఆసుపత్రిలో వెంటనే గైనకాలజిస్టు డాక్టర్ను సిహెచ్సిలో వెంటనే నియమించాలని కోరారు. అలాగే 108 స్థానంలో గతంలో ఉన్న ఎంపీ ల్యాండ్ నిధులతో ఉన్న వెహికల్ను తిరిగి పునరుద్ధరించాలని, హైదరాబాద్ దూర ప్రాంతాలకు వెళ్లాలంటే అంబులెన్స్ పర్మిషన్ ఇవ్వాలని కోరారు. సిర్పూర్టి మండల అభివృద్ధిలో ఎంతగానో వెనుకబడి ఉందని, మండల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరించి ఆగిపోయిన పనులను వెంటనే నిర్వహించాలని శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ సత్యం కోరారు. అది మిడిల్ పాయింట్ సార్. కౌడాల రిజర్వ్ నుంచి కారాల మిడిల్ పాయింట్ సార్. అక్కడ గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో పోతే 50,000 ఖర్చు అయింది సార్. ఒక పాయింట్ సార్. రెండోది, అంబులెన్స్ సర్వీస్ అనేది అవసరం ఉన్నప్పుడు 198 మండల్ టు మండల్ కనెక్ట్ చేసి సర్వీస్ ఉంది సార్. మా చైర్మన్ గారు స్వయంగా ఆలయంలో మాట్లాడినా కూడా వేరే డిస్ట్రిక్ట్ కానీ హైదరాబాద్ పోవడానికి పర్మిషన్ దొరకలేదు. ఇంతకుముందు గతంలో ఎంపీ ల్యాండ్ ఇంకా ఒక సర్వీస్ వేయడం ఉండేది సార్. దాన్ని ఏం చేస్తుంటే కాదా ఎక్కడ కానీ సిర్పూర్ ఎక్కడ వెళ్ళినప్పుడు హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ తీసుకుపోయే అవకాశం ఉండేది. నేను ప్రతిదానికి కమలమైన ఆలయాలకి పర్మిషన్ తీసుకోలేదు కదా సార్. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఎంపీ ల్యాండ్ కాన్స్టిట్యూన్స్ ఒకటి ఉండే, ఆ వెహికల్ని లోకల్ కాన్స్టిట్యూన్స్ వెళ్ళినట్టయితే నిరుపేదలకు ఉపయోగపడాలనే ఒక రిక్వెస్ట్ సార్. రెండోది, గైనకాలజిస్ట్ అనే పోస్ట్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నలుగురు జిల్లా హెడ్కోర్టులో ఉండడం కంటే కాన్స్టిట్యూన్సీలో ఒక సిర్పూర్కి చేసి దానివల్ల మిడిల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రజలకు ఉపయోగం ఉంటుంది సార్. రెండోది సార్, ఇది రెవెన్యూ స్పెషల్ వెహికల్స్ ఏంటంటే ఈ జిల్లా వెనుకబడిన జిల్లా 317 జీరో వల్ల ఉన్న పోస్టులన్నీ వేరే జిల్లాలకి పోయినాయి. కాబట్టి మీరు అసెంబ్లీలో ప్రస్తావించి ఈ 300